పర్సెంటేజ్ వస్తుందో ఏంటో. అరే మామా, నేను పాస్ అయిపోయాను రా. ఎస్, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. నాది ఒకసారి చూడరా. ఒక్క నిమిషం. సారీ మామా, నీది ఇంగ్లీష్ పోయింది. రే ఫీల్ అవ్వకరా, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యావు కదా, సప్లీస్లో క్లియర్ చేసుకుంది కానీ. రే బాధపడకు, ఇంగ్లీష్ ఫెయిల్ అయితే ఏంటి, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యావు కదా, సప్లీస్లో క్లియర్ చేసుకుంది కానీ. అది కూడా ఫెయిల్ అయితే ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది కదరా. డిగ్రీ తెలుగు మీడియంలో చదవడం వల్ల ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతున్నా. అంతా అర్థమవుతున్నట్టే అనిపిస్తుంది కానీ ఎగ్జామ్స్ వచ్చేసరికి గుర్తు రావట్లా. నువ్వు బీకామ్ తెలుగు మీడియంలో చదివినా నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది బావా, ఇంక ఇంగ్లీష్ అంటావా? నువ్వు ఫెయిల్ అయింది ఇంగ్లీష్ రాక్ కాదు, భయంతో ఫెయిల్ అవుతున్నావు. ఆ భయం పోవాలంటే నువ్వు గోపి సార్ దగ్గరికి రావాలి. ఆయన ఎవరు? మళ్ళా తెలుగు మీడియం చదువుకునే బ్యాచ్కి పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు ఇంగ్లీష్ గ్రామర్ కూడా నేర్పిస్తారు. సో నువ్వు ఒక 2 months ఆయన దగ్గర కోచింగ్ తీసుకో. నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వకపోతే నన్ను అడుగు, నేను కూడా వస్తాను, ఎందుకంటే నా ఇంటర్వ్యూస్ కూడా ఉపయోగపడుతుంది. అది సరే, ఇంట్లో ఏం చెప్పాలరా? మంచి పర్సంటేజ్తో అన్నీ పాస్ అయ్యా, కోచింగ్ తీసుకుంటా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అని ఒక 2 months టైం అడుగు. ఇంతలో ఎలాగా సప్లీస్ వస్తాయి, ఎగ్జామ్స్ రాసే క్లియర్ చేసే, సింపుల్. సరే మావా. హే గ్రాండ్మా, నా రిజల్ట్స్ వచ్చాయి. ఐ గాట్ 80%. సంతోషం అమ్మా. హాస్టల్ నుంచి రాగానే మీ తాతగాని కలవలేదు కదా, వెళ్ళి చెప్పు, చాలా సంతోషిస్తారు. ఫైన్, చెప్తా కానీ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నాకు యుఎస్లో మాస్టర్స్ చేయాలనుంది. నా స్టడీస్తో పాటు ఐ వాంట్ టు డెవలప్ అన్ యాప్. అమ్మో, నాకు తెలీదు. మీ పేరెంట్స్ పోయినాక తాతగారు చూసుకుంటున్నారు, ఆ రెస్పాన్సిబిలిటీ ఆయనదే. ఆయనకి ఇష్టం లేకపోయినా నిన్ను హాస్టల్ పెట్టి చదివించాను. ఆయన ఇప్పుడు ఒప్పుకోడమ్మా. వెళ్ళి తాతగారిని కలిసిరాపు, టీ ఇస్తాను, తాతగారికి ఇచ్చిరాపు. నో, ఐ విల్ మేక్ ష్యూర్ టు కన్విన్స్ మై గ్రాండ్ ఫాదర్. వెళ్ళొస్తా. ఆ మొహాన్ని కొంచెం బొట్టు పెట్టుకోవే. సర్లే గ్రాండ్మా. ఏరా అబ్బాయి, నీకు 10 తెలుగు పద్యాలు నేర్పి ఎన్నళ్ళైందిరా? ఒక పద్యమైనా అప్పచెప్పేవారు నువ్వు నాకు? ఏం తెలుగు భాష అంటే అంత చులకనైపోయిందా ఏంటి నీకు? మన భాషరా, మన మాతృభాష. గుడ్ మార్నింగ్ తాతయ్య. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత కలవలేదేంటమ్మా? సారీ తాతయ్య, ఐ వాజ్ వెరీ టయర్డ్. ఇందాకే ఫైనల్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడే వచ్చాయి. ఎనీవే, ద వెయిట్ వాజ్ వర్త్ ద టైమ్. I finally graduated from my undergrad with 80%. I'm so happy. చాలా సంతోషం అమ్మా. నీ చదువు 10 మందికి ఉపయోగపడితే సమాజానికి చాలా మంచిదమ్మా. Of course, తాతయ్య. But I have a small request. ఏంటమ్మా? I want to do my postgrad in the US. So దానికి మీరే పర్మిషన్ ఇవ్వాలి. అదేంటమ్మా, చదువు కోసం అంత దూరం వెళ్ళి చదవాలా? మన దేశంలో కాలేజీలు లేవా? That's the thing, Grandpa. There are colleges in India. But ఇప్పుడు నేను US కి వెళ్ళి చదువుకుంటే the value of the degree and నా కెరియర్ గ్రోత్ కూడా ఎక్స్పోనెన్షియల్ గా ఉంటుంది. అమ్మా ముందు నువ్వు ఆ ఇంగ్లీష్ ఆపు. ఇదేం కాలేజీ కాదు, మన ఇల్లమ్మా. తెలుగు పండితుడు అయ్యుండి కూడా నా ఇంట్లో నా మనవరాలు ఇంగ్లీష్ మాట్లాడమా? నాకు సిగ్గుచేటు కదూ. ప్లీజ్ తాతయ్య, ప్లీజ్. You need to understand that English is the universal language. Almost the whole world speaks and communicates in English only. నాకు ఇంగ్లీష్ వల్లే ఈ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంట్రీసే. సీతల్లి, నాలెడ్జ్ అండ్ లాంగ్వేజెస్ ఆర్ 2 కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్. అభివృద్ధి చెందిన దేశాలలో వాళ్ళ మాతృభాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితేనే అభివృద్ధి చెందిన దేశాలు అయ్యాయా ఏంటి? రష్యా, జపాన్, చైనా ఈ దేశాల్లో వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఐ వుడ్ లైక్ టు సే లవింగ్ స్టెప్ మదర్ ఈస్ గుడ్, బట్ నెవర్ ఫర్గెట్ యువర్ బర్త్ మదర్ తల్లి. హియర్ తెలుగు ఈజ్ అవర్ బర్త్ మదర్. సారీ తాతయ్య, మీ పాయింట్ నాకు అర్థమైంది. నన్ను యుఎస్ పంపించండి. నేను చదివిన చదువు పక్క వాళ్ళకి ఉపయోగపడడం కంటే ముందుగా నాకు కూడా కొంచెం ఉపయోగపడాలి కదా. ప్లీజ్ తాతయ్య, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, నువ్వు యుఎస్ వెళ్ళడానికి ఒప్పుకుంటా, కానీ నాదొక షరతు. ఏంటి తాతయ్య? గోపి అని నా ఫ్రెండ్ ఉన్నాడు తల్లి. వాడు తెలుగు పండితుడు, ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్తాడు. 2 months కోర్స్ అయ్యి వాడి దగ్గర నా మనవరాలికి
తెలుగు రాదనే భావన పోవాలంటే వాడి దగ్గర సర్టిఫికెట్ తీసుకునిరా. నేను అప్పుడు అంగీకరిస్తా యుఎస్ వెళ్ళడానికి. 2 months సరే, ఆల్ రైట్ దెన్. తాతయ్య బీ రెడీ మరి అప్రూవల్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. శుభం తల్లి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ morning, సార్. sir. సార్, వెల్కమ్ టు ద ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ you, సార్. sir. థ్యాంక్ యూ సార్. మనం క్లాస్ మొదలు పెట్టుకునే ముందు ఒక విషయం చెప్తాను. మీరు చదువుకున్న చదువుని కమ్యూనికేట్ చేసుకోవడానికి సొసైటీతో మీరు మీ భాష మీద డిపెండ్ అవుతారు. అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఏదైనా సరే. ఓకే, అందుకనే మీరు ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేట్ అవ్వండి. కానీ ఒక్క విషయం, అమ్మాయిలు అమ్మాయిలతోనే, అబ్బాయిలు అబ్బాయిలతోనే. అలా కాదని అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటే మాత్రం డిబార్ చేస్తాను. జాగ్రత్త, అర్థమైందా? మేమేమన్నా చిన్నపిల్లలమా సార్? ఆ, మీరు చిన్నపిల్లలు కాదు కనుకనే ఈ రూల్స్ అన్నీ. ఓకే, డోంట్ ప్లే ఓవర్ స్మార్ట్. సారీ సార్. ఓకే, మనం ముందు ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ పెట్టుకుందాం. సో మీకు ఇంగ్లీష్ ఎంతొచ్చో అక్కడ తెలుస్తుంది, సరేనా? బాబు బ్లాక్ షర్ట్, నువ్వు ఈ పేపర్లు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని గైడ్ చేయి కొంచెం. సార్, నేను ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన స్టూడెంట్ని సార్. అలాంటిది నేను గైడ్ చేయడం ఏంటి? ఓ, నువ్వు ఫెయిల్డ్ క్యాండిడేట్ వా? ఓకే, బ్యాక్ సైడ్ నువ్వు రా. ఈ పేపర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని గైడ్ చేయి కొంచెం. ఓకే సార్. అమ్మా, నువ్వేమో ఈ పేపర్లు ఇచ్చి వాళ్ళని గైడ్ చేయి. కాపీ కొట్టకండి. వినబడిందా? కాపీ కొట్టద్దు. ఆలోచిస్తున్నావు? రాయి. ఈ ఎగ్జామ్ కూడా వీగింది. స్టాప్ రైటింగ్. ఇంక చాలమ్మా, ఇంక చాలు. ఓకే, మార్క్స్ చూసి మనం రేపు మాట్లాడుకుందాం, సరేనా? మీరు ఇంగ్లీష్ మీడియమా? ఈ పిల్లని పరిచయం చేసుకుని ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మీ పేరేంటండి? చెప్పకే, వాడు నీకు హైట్ కొడుతున్నాడు. ఈ లెటర్స్ లో నా నేమ్ ఉంది, ఫైండ్ అవుట్ చేయి. రే, అప్పుడే లవ్ లెటర్ ఇచ్చిందా? నువ్వు ఇంత ఫాస్ట్ అనుకోలేదురా. లవ్ లెటరా నా బొందా? నేమ్ అడిగారా? ఏదో రాసిచ్చింది. నేమా? ఏంటిది? నువ్వు ఇలా కనిపెట్టలేవులే గానీ పక్కన ఆలోచించుకుందాం పదా. రే, ఆ నేమేంటో డీకోడ్ చేసావా? చేసా. చేసావా? ఏంట్రా పేరు? అబ్బో. హాయ్. హాయ్. మీ నేమ్ ఇందులో రాశాను, ఒకసారి చూసి రైటో రాంగో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ టెస్ట్ పేపర్లన్నీ చూశాను, అన్నీ బాగున్నాయి. కానీ 2 పేపర్లు చూసి మాత్రం షాక్ అయ్యాను. ఆ ఇద్దరి గురించి ఇప్పుడు మాట్లాడతాను, మిగతా వాళ్ళు పర్వాలేదు. ఓకే, ఈ పేపర్ నీదేనా? నాదే సార్. ఒక్క ఆన్సర్ కూడా కరెక్ట్గా లేకుండా మొత్తం పేపర్ ఆన్సర్ చేసావు. నీకు చాలా టాలెంట్ ఉందే. ఇంగ్లీష్లో పెద్ద పండితుడు అనుకుంటాను.
బాగా ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే చాలా కష్టం. ఓకే సార్. సార్ ఓకే, కూర్చో కూర్చో. చూసావా వాడొక పెద్ద టైంపాస్ గాడు. లిపిక, చూసావా? ఎక్సలెంట్. 25 on 25 అన్నీ కరెక్ట్గా రాసావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. సిట్ డౌన్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోల్. ఇవాళకి ఇది చాలు, మిగతా డీటెయిల్స్లోకి రేపు వెళ్దాం. ఇవాళకి జాగ్రత్తగా ఇవి చూసుకోండి, సరేనా? సీ యూ టుమారో. బాయ్ సార్. కంగ్రాచులేషన్స్ లిపికా గారు, మీ పేరు కరెక్ట్గానే కనుక్కున్నానా? మీరు నేననుకున్నంత బ్రెయిన్లెస్ అయితే కాదు, కొంచెం తెలివి ఉంది. గుడ్. ఎనీవే, మై నేమ్ ఇస్ లిపికా. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్. మీరు బ్రెయిన్లెస్సో లేదో నేను కనుక్కోవాలి కదా, ఒక్క నిమిషం. అదేంటి, నేను క్లాస్లో ఇంగ్లీష్లో టాపర్, నన్ను బ్రెయిన్లెస్ అంటావా? సి, నాలెడ్జ్ వేరు, లాంగ్వేజ్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్లో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, కానీ వాళ్ళలో అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉంటారు కదా. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఇందులో నా నేమ్ ఉంది, అది కనుక్కొని రేపు రండి, నేను వెయిట్ చేస్తా. రేపటి వరకొద్దు, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేస్తా. ఫలక్? ఛీ, కాదు, నిన్ను అపార్థం చేసుకున్నా. బ్రెయిన్ ఉందని, నువ్వు బ్రెయిన్ లేసా. చంపుతా. ఏదైనా హింట్ ఇవ్వచ్చు కదా. ఓకే, నీ నేమ్లో నా నేమ్ ఉంది. నా నేమ్లో నీ నేమ్ ఉందా? కపిల్. ఎస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టెన్సెస్ చాలా ఇంపార్టెంట్. అవి తెలుసుకోకుండా మనం ఇంగ్లీష్ ప్రాపర్గా మాట్లాడలేము. అందుకని ముందు టెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. కపిల్ సార్, టెన్సెస్ ఎన్ని? 3 టెన్సెస్ ఉన్నాయి సార్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ప్రెజెంట్ టెన్స్కి ఎగ్జాంపుల్ చెప్పు. ఐ ప్లే క్రికెట్. గుడ్, వెరీ గుడ్. లిపిక, సార్. పాస్ట్ టెన్స్కి ఎగ్జాంపుల్ చెప్పు. ఐ ప్లేడ్ క్రికెట్ సార్. ఓ గుడ్. రవి సార్, ఫ్యూచర్ టెన్స్కి ఎగ్జాంపుల్ చెప్పు. ఐ విల్ ప్లే క్రికెట్ సార్. వా, ఎక్సలెంట్. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. నెక్స్ట్, ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ కోసం రేపు చెప్పుకుందాం, ఓకేనా? ఓకే సార్. పాస్ట్ టెన్స్, ఐ ప్లేడ్ క్రికెట్. ఫ్యూచర్ టెన్స్, ఐ వాస్ ప్లేడ్ క్రికెట్. ఐ వాస్ కాదు, ఐ విల్ ప్లే క్రికెట్. రైట్. ఐ విల్ ప్లే క్రికెట్. లిపిక, నీ నెంబర్ ఇవ్వచ్చు కదా, ఇంగ్లీష్ గ్రామర్లో ఏదైనా డౌట్స్ ఉంటే టెక్స్ట్ చేసి తెలుసుకుంటా. 63. హే, 2 నెంబర్స్ మిస్ అయ్యే. నేనే మిస్ చేశా, ఫైండ్ అవుట్ చేయి. ఇది ఫైండ్ అవుట్ చేసి నైట్ 9 లోపు నాకు మెసేజ్ చేయి. ఆ తర్వాత నేను స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతా. బాయ్. LETVV. ఎస్. హలో, ఎవరు? నేను కపిల్ని. నీ నెంబర్ కనుక్కున్నా. నిన్ను మెసేజ్ చేయమన్నాను కదా, కాల్ ఎందుకు చేసావు? అంటే ఫోన్ నెంబర్ కనుక్కున్నానన్న ఎక్సైట్మెంట్తో కాల్ చేశా.
మరి ఏదో డౌట్స్ అని నంబర్ అడిగావు, ఇప్పుడు డౌట్స్ లేవా? అంటే డూ యూ లైక్ మీ అనేది కరెక్టేనా? ఎస్ కరెక్టే. మరి డూ యూ లవ్ మీ? ఎస్. రియల్లీ? ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ. సరే, రేపొచ్చాక చెప్తాను ఈ సంగతి. బాయ్. సారీ లిపిక, యాక్చువల్లీ నేను అలా జోక్గా అన్నాను. సారీ ప్లీజ్. సర్లే, క్షమించేశా. నువ్వు సింగిలా కమిటెడా? జస్ట్ ఏ మినిట్. మనూహానా? నేను ఈయన అభిమానిని. ఈయన ఆచరణలోనే నేను. దీన్ని బట్టి నేను సింగిలా కమిటెడా అని నీకే అర్థమవుతుంది. హనుమాన్. హనుమాన్? ఎస్. హనుమాన్ అంటే బ్రహ్మచారి, సో సింగిల్ అన్నమాట. సింగిలే, కానీ మింగిల్ అవ్వడానికే అమ్మాయి లేదు. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికే పేరెంట్స్ పంపించారు. అయినా పెళ్లి గురించి మీకెందుకు? చదువుకోవడానికి మాత్రమే వచ్చావు, చదువుకో. నిన్న లాంగ్వేజ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిన తర్వాత టెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఏమైందే? నిన్న మనం టెన్సెస్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసాం. ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. టెన్సెస్ ఎంత ఇంపార్టెంటో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవి సరిగ్గా యూజ్ చేయకపోతే మనం మాట్లాడుతున్నది భావాన్ని తప్పుతుంది. అందుకని మనం టెన్సెస్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 minute. ఈ టెన్సెస్లో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాకుండా పర్ఫెక్ట్ టెన్సెస్ కూడా ఉన్నాయి. అందుకని ఇది తనకి మనం ఇచ్చి ఇవన్నీ తీసుకురమ్మని చెప్పు. మాస్టరైజ్ చేసుకోవడంలో మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎస్ఏ డీపీనా? ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద టాస్క్ అంటే మళ్ళీ ఇది కోల్డ్ లాంగ్వేజ్ ఒకటి. రే, ఇదేదో కావాలంట, తీసిరా. PAST PADS ప్యాడ్స్ అంటే పీరియడ్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో సార్ కొంచెం ఎమర్జెన్సీ, బయటికి వెళ్ళాలి. యా, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. You both come to my room. మీరిద్దరు ఇన్స్టిట్యూట్లో చేరింది కబుర్లు చెప్పుకోవడానికా? నేను మీకు ఆల్రెడీ వార్న్ చేశాను, మీరు వినలేదు. సారీ సార్. నో, మిమ్మల్ని ఇద్దరిని డిబార్ చేస్తున్నాను. వెళ్ళండి. సారీ సార్, ప్లీజ్ సార్. మేము ఈ క్లాస్ని చాలా కాన్సన్ట్రేషన్తో వింటున్నాం సార్. చాలా నేర్చుకున్నాం సార్. ఏదో జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం అంతే సార్. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ ప్లీజ్. ఓకే, ప్లీజ్ గెట్ అవుట్. Sir, listen sir. Do you have any doubts about our subject capability? Give us any task sir. We will prove ourselves sir. ఒకవేళ మేము అది చేయలేకపోతే మీరు మాకు ఏ పనిష్మెంట్ అయినా ఇవ్వండి. We will agree sir. ఎస్ సార్. ఓకే, ఇక్కడ ఈ 2 నెలల్లోనూ నేర్చుకున్న సబ్జెక్టు తెలుగులోను ఇంగ్లీష్లోను
ఒక ప్రాజెక్ట్ కింద తయారు చేసి తీసుకురండి. అది కనుక నాకు నచ్చితే ఓకే, మీకు సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, యూ కెన్ గో. సార్ దగ్గరేమో ఛాలెంజ్ చేసి వచ్చాం. ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో చేయాలి. నాకేం చేయాలో అర్థం అవ్వట్లే. ఏదో ఒకటి ఆలోచిస్తేనే కదా తెలిసేది. నాకు నువ్వు నేను ఆడిన కోడ్ లాంగ్వేజ్ గేమ్ తప్ప ఏం గుర్తు రావట్లే. హే, సూపర్ ఐడియా కదా. హ్మ్? మన గేమ్నే ప్రాజెక్ట్ వర్క్గా చేస్తే. నాకు అర్థం కాలా. సి, వర్డ్ గేమ్ని ఒక ప్రాజెక్ట్ వర్క్లా క్రియేట్ చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్రియేట్ చేద్దాం. సో నాకొచ్చిన స్కిల్స్తో నేను, నీకొచ్చిన స్కిల్స్తో నువ్వు. సో ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేస్తే చేద్దాం. సరే. రే కపిల్, హ్మ్. ఇప్పుడు దాకా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదు. ఏదైనా ప్రాజెక్ట్ చేసావా? ఒకటి చేస్తారా? సూపర్ రా. అయినా నాకు తెలియకుండా ఇప్పుడు కంప్లీట్ చేశారా ప్రాజెక్ట్? సార్ డిబార్ చేస్తా అన్నాడు, అందుకే ఏదో ఫ్లోలో చేసేసాం. ఏమంటారో ఏంటో చూడాలరా బాబు. సూపర్ రా. మీరేదో కాగితం ముక్కలతో ఆడుకుంటున్నారనుకున్నాను కానీ ఇంతలోపు ఎంత మంచి ప్రాజెక్ట్ తయారు చేస్తారనుకో. అందరూ ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేస్తారు, మీ ఇద్దరు ప్రాజెక్టే ఆగిపోయింది. అసలు ఇంతకీ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? 1 minute సార్. Hi, welcome to Word Cruise. I'm Lipika. I'm your game guide. Let's cruise to Word Cruise. In Word Cruise, every day a wheel appears with 7 continents. You can add vowels to it to create words. You can choose your language from the left side button. When you start playing and getting more points, you can get to Bihari, then Cheturi, Vijeta, Saraswati, and then Brahma. When you reach Brahma, you can call yourself Pada Brahma of the day. Then the Guru will appear and give you boons of special words, with which you can get bonus points also. By keep on playing, you can achieve Nirvana of the day. So, let's start the game. Let's add one word. When you enter, see, with one word, I have achieved my first level. Now I have 11 points, which are turned into 11 coins also. So let's go to the get words and see if I can purchase words. Now I cannot purchase because I have only 11 coins. But if you want to buy words, then you should attain more coins. So play the word cruise and have the fun. చాలా మంచి ప్రాజెక్ట్ చేశారు. మీ స్కిల్స్ ఉపయోగించి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ చేశారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సార్. ఇట్స్ టూ గుడ్. ఇది స్టెబిలైజ్ అయ్యాక మీరు మిగతా లాంగ్వేజెస్ కూడా వెళ్ళొచ్చు, లైక్ హిందీ, తమిళ్, ఇజంట్ ఇట్ రైట్? వండర్ఫుల్. ఓకే, లెట్ us join hands to appreciate them. అప్రూవల్ తాతయ్య. ఎలా అప్రూవ్ చేసాడమ్మా? జస్ట్ మినిట్. నేను డిజైన్ చేసిన యాప్ ఒకసారి చూడండి. ఎలా ఉంది తాతయ్య? చాలా బాగుందమ్మా. ఈ ప్రాజెక్ట్ అంతా నువ్వే చేసావా అమ్మా? నేను నా ఫ్రెండ్ కలిసి చేశాం. థ్యాంక్స్ తాతయ్య. మీరు నన్ను ఇన్స్టిట్యూట్కి వెళ్ళమనకపోయింటే చాలా కోల్పోయేదాన్ని. నా స్కిల్స్ని నేను ఎలా యూజ్ చేసుకోవాలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మన భాష గొప్పతనాన్ని అందరికీ వ్యాపించేలా నేను చేస్తాను. థ్యాంక్స్ నువ్వు కదా నాన్న, నేను చెప్పాలి నీకు. మన భాష మీద ప్రాజెక్ట్ చేయడం చాలా కష్టం తల్లి. ఈ యాప్లో తెలుగుతో పాటు మెదడుకు మేత కూడానా? ఇది చాలా గొప్ప ఆలోచన అమ్మా. నువ్వు నా మనవరాలుగా పుట్టడం చాలా గొప్ప అదృష్టం. అది నాకు గర్వకారణం కూడాను. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు, నేను పంపిస్తాను తల్లి. థ్యాంక్ యూ తాతయ్య. ఎగ్జామ్ ఎలా రాసావు? చాలా బాగా రాశా. ఈసారి పాస్ మార్క్స్ కాదు,
మంచి మార్క్స్ స్కోర్ చేస్తా. గుడ్ గుడ్. మరి నెక్స్ట్ ఏంటి? ఏముంది, ఏదో కంపెనీలో జాబ్ చేయాలి. నువ్వెప్పుడు వెళ్తున్నావు యుఎస్కి? ఆ, నాకు యుఎస్కి వెళ్ళాలని లేదు. అదేంటి అంత కష్టపడ్డావు కదా యుఎస్ వెళ్ళడానికి, ఇప్పుడు ఏమైంది? ఆ, అక్కడికి వెళ్ళి చేసేదేముంది, అదేదో ఇక్కడే మన lipi.game ని డెవలప్ చేసి స్టార్టప్ పెడదాం అనుకుంటున్నా. విదౌట్ యూ ఐ కాంట్ డూ దట్. విల్ యూ జాయిన్ విత్ మీ? ఇష్టం లేదా? ప్లీజ్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దామా? మరీ ఇంత క్యూట్గా అడిగితే నో ఎలా చెప్తాం? హే కపిల్, నేను పదవిహారంలో పదబ్రహ్మ అయ్యాను. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు కూడా వర్డ్ గేమ్లో పదబ్రహ్మై చూపించు. హే లిపిక, నేను కూడా వర్డ్ గేమ్లో పదబ్రహ్మ అయ్యాను. చూస్తారేంటి, మీరు కూడా ఆడండి, పదబ్రహ్మ అవ్వండి. లిపి గేమ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో. కపిల్ గడు పదబ్రహ్మ అయ్యాడంట, నేనెందుకు అవ్వలేను? ఇప్పుడే లిపి గేమ్ ఓపెన్ చేసి నేను పదవిహారం ఆడతా. మీరు ఆడండి, భలే ఉంటది గేమ్ మన తెలుగు అక్షరాలతో. ప్లీజ్ డౌన్లోడ్ lipi.game.